యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుండపోత వానలకు రోడ్లు, ఇళ్లు, మాల్స్ అన్ని నీట మునిగాయి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు ప్రజల్ని భయకంపితులను చేస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం కూడా కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఓమన్లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజల్ని అప్రమత్తం చేసింది. రాబోయే 48 గంటల్లో అసాధారణ వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందంటుంది. ప్రజలు తమ వాహనాల్ని వరద ప్రాంతాలకు దూరంగా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాల్లో పార్కు చేయాలని సూచించింది. తుఫాను కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ నిలిచిపోయాయి. నిన్న మంగళవారం ఎయిర్పోర్ట్లోకి వరద నీరు చేరడంతో తాత్కాలికంగా అక్కడి కార్యక్రమాలను నిలిపివేశారు. వరద నీటిలో ఎయిర్పోర్టు సముద్రాన్ని తలపిస్తోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు సైతం నీట మునగడంతో మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యుఏఈ అంతటా పాఠశాలల్ని మూసివేశారు. యుఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది.